తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారంటీల్లో పథకాలలో అత్యంత ముఖ్యమైన హామీలలో ఒకటైన సామాజిక భద్రతా పింఛన్ల పెంపుని త్వరలోనే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులని క్షుణ్ణంగా పరిశీలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 ఆరంభం నుంచే అంటే ఏప్రిల్ నెల నుంచే ఆ పింఛన్లని అమల్లోకి తేవడానికి కార్యాచరణ ప్రణాళికల్ని రూపొందించాలని అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. చేయూత గ్యారంటీలో భాగంగా ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితి పెంపుని కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పింఛన్ల పెంపు మీద దృష్టి సారించింది. పింఛన్ల పెంపుని అమలు చేస్తే రాష్ట్ర ఖజానా మీద పడే అదనపు భారం మీద ఆర్థిక శాఖ అధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2025-26 పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 11,635 కోట్లు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల పింఛన్లని పెంచితే ఈ మొత్తం దాదాపుగా 22,000 కోట్లకి చేరే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా. ఇంత భారీ మొత్తాన్ని వార్షిక బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేయాలి, అదనపు నిధుల సమీకరణ కోసం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేమిటి అనే అంశాల మీద ఆర్థిక శాఖ అన్వేషిస్తోంది. ఇక పింఛన్ మొత్తాన్ని ఇప్పుడున్న దాని మీద 500 పెంచేలాగా లేదా 1,000 రూపాయలు పెంచాలా అనే దాని మీద అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఒకేసారి హామీ ఇచ్చినంత మొత్తం పెంచడం ఆర్థికంగా సాధ్యం కాదనే పరిస్థితులు ఎదురైతే దశల వారీగా పెంపును చేపట్టడానికి కూడా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 44 లక్షల మందికి పైగా పింఛనుదారులు ఉన్నారు. ప్రస్తుతం అమలవుతున్న పింఛన్ల విధానం ప్రకారం వివిధ వర్గాలకి వేర్వేరు మొత్తాలు అందుతున్నాయి. సాధారణ పింఛన్లు వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకి నెలకి 2,016 రూపాయల చొప్పున లభిస్తోంది. ఇక దివ్యాంగుల పింఛన్ నెలకి 4,016 రూపాయల చొప్పున లభిస్తోంది. డయాలసిస్ రోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి వ్యాధి తీవ్రతని బట్టి 5,000 నుంచి 10,000 వరకు పింఛన్ అందుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సాధారణ పింఛన్ మొత్తాన్ని 4,000కి పెంచాలి. దివ్యాంగుల పింఛన్ మొత్తాన్ని 6,000కి పెంచాలి. ఇక నిత్య అవసరాలు, వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో లబ్ధిదారులు ఈ పెంపుని త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు. ఈ భారీ ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రభుత్వం కొన్ని సంస్కరణలని అమలు చేయాల్సి ఉంది. అయితే ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలని కఠినంగా అమలు చేయడం ద్వారా బోగస్ పింఛన్లకి అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. తద్వారా ఆదా అయిన నిధులని పింఛన్ల పెంపు కోసం వినియోగించుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంపుని అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ప్రతిపాదనని సిద్ధం చేస్తూనే ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో కొత్తగా పింఛన్ కి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన కొత్త లబ్ధిదారులకి కూడా పింఛన్ అందించడానికి వీలవుతుంది.